సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ఈ నెల 23వ తేదీకి వాయిదా పడింది. పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం పిటిషన్ పై రిప్లై ఇవ్వడానికి ప్రతివాది నాగరాజుకు వారం రోజుల గడువు ఇచ్చింది. అటు సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సిబిఐ దర్యాప్తు పిటిషన్ ను ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు అని సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మిని హైకోర్టు ప్రశ్నించింది. విత్డ్రా కారణాలను వివరించాలని హైకోర్టు ఆదేశించింది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సిబిఐ దర్యాప్తు పిటిషన్ ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు అని సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మిని హైకోర్టు ప్రశ్నించింది. ఏం జరిగింది? పూర్తి అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయ చంద్రిక, సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుపై ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సిబిఐ దర్యాప్తుని ఎందుకు ఉపసంహరించుకుంటున్నారని సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మిని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. గతంలో సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి సిబిఐ విచారణ జరపాలి అని చెప్పి సిట్ పై తనకు నమ్మకం లేదు అని చెప్పి పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ తాను ఉపసంహరించుకుంటున్నానని, తనపై గతంలో కాగితాలపై సంతకాలు తీసుకున్న వారే తనకు అవగాహన లేకుండానే సిబిఐ విచారణ జరపాలని పిటిషన్ వేశారు అని చెప్పి, అందువల్ల దీన్ని ఉపసంహరించుకుంటున్నానని నిన్న హైకోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఈ రోజు ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అసలు విత్డ్రా కారణాలు ఏంటో వివరించాలి అని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలి అని కూడా ధర్మాసనం ఆమె తరపు న్యాయవాదులను ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. విజయ చంద్రిక. ఓకే రామారావు, థ్యాంక్ యూ.